నమస్తే. శ్రీమాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనకి ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం, యోగాల గురించి చెప్తూ ఉంటాను. అయితే ఈ యోగాలంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏంటి అంటే గనక, యోగము అంటే కలిసి రావడము, అదృష్టము. అంటే మనకి అనుకున్నది అనుకున్నట్టు ఈ సమయంలో జరిగేందుకు కొన్ని కొన్ని గ్రహాలు మనకి అనుకూలమైన స్థానానికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళే పరిక్రమల్లో ఇన్నాళ్ళు మనం బాధపడుతుంటాం. మేషాది ద్వాదశ రాశుల వారందరూ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో విపరీతమైన బాధలు, కష్టాలు, నష్టాలు ఇలాంటివి అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ యోగాలు వచ్చే సమయానికి మనకి ఆ కష్టాల నుంచి కాస్త మంచి జరిగే అవకాశం కనబడుతుంటుంది. అయితే ఇవి ఏ గ్రహాలు కలిస్తే మనకి మంచి జరుగుతుంది అంటే, కొన్ని కొన్ని మంచి శుభగ్రహాలు కనుక కలిస్తే మనకి విశేషమైన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇన్నాళ్ళు మనం బాధలో ఉన్నా, లేదంటే నిరాశ, నైరాశ్యము, నిస్పృహలో ఉన్నప్పుడు ఈ యోగాల యొక్క అంటే ఈ యొక్క గ్రహాల కలయికతో మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అందుకే మనం ప్రతిసారి దేనికైనా అంటుంటారు పెద్దలు, యోగం ఉండాలి, యోగం ఉండాలి అంటే. యోగము అంటే మనకి కలిసి రావడము, అదృష్టము అన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి అంటే మనకి జూలై నెలలో 16వ తారీఖు నుంచి మళ్ళా మనకి 17వ తారీఖు వరకు అంటే ఆగస్టు 17వ తారీఖు వరకు గురు ఆదిత్య యోగం కలుస్తోంది. దాని తర్వాత గురువు తర్వాత మనకి బుధుడు ఆదిత్యుడితో అనగా రవిగ్రహము, బుధగ్రహము 2 కలిసి మరింత విశేషమైనటువంటి మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అంటే ఈ సంవత్సరం 2026 ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగానే మనకి మంచి మంచి యోగాలు వరుసగా వస్తున్నట్టుగా గోచరిస్తోంది పంచాంగం ప్రకారము. కానీ కొంతమంది ఏమంటారంటే, నాకు కలిసి రాలేదు, నువ్వు చెప్పిందంతా వృధా అని పండితులను విమర్శించడం చాలా అలవాటైపోయింది. ఇది మీ ఒక్కరి పేరు చెప్పో, లేదా పలానా వారి పేరు చెప్పో మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కాదు. పంచాంగం ప్రకారము చెప్పే మాటలు తప్ప ఎవరి సృష్టి కాదు, ఎవరు సొంత పైత్యము కాదు. ఈ విషయం ప్రేక్షకులు కొద్దిగా గమనించుకొని మంచి భావనతో వినే ప్రయత్నం చేయండి. జ్యోతిష పండితులను తోలనాడడం కానీ, అసభ్యమైనటువంటి మెసేజ్‌లు పెట్టడం కానీ, కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి మానుకుంటే ఈ యోగాలు మనకి ఇంకా ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్టమైతే వినండి. లేదు అంటే కనుక ఆపేసుకుంటే మంచిది. కానీ శాస్త్రాన్ని దుయ్యబట్టడం చేసినట్టయితే కనుక కొద్దిగా ఇబ్బందులు పడే ఎంత యోగాలు కలిసినప్పటికీ కూడా మనము ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తి ప్రేక్షకులు భక్తి మార్గంతోనే ఈ జ్యోతిష్యులు చెప్పినది ఏదైనా వినే ప్రయత్నం చేయండి. ఆచరించడం మీ ఇష్టము. అయితే మనకి ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళా ఆగస్టు 17వ తారీఖు వరకు బుధాదిత్య యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. అంటే ఇందులో బుధుడు, రవి ఈ ఇద్దరూ కూడా మనకి ఒకే రాశిలో సంచారం చేస్తూ మిగిలిన రాశులకందరికీ కూడా వారి వారి యొక్క జన్మ కుండలిలో ఏ స్థానంలో అయితే వీళ్ళు కలుస్తున్నారో ఆ స్థానము అద్భుతంగా ఉండేందుకు జరుగుతుందనమాట. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి ఏ రంగంలో ఎలా ఉండబోతోంది అని నేను ప్రతిసారి చెప్పినప్పుడు ఉద్యోగము, వ్యాపారము, రాజకీయము, వ్యవసాయము, వాతావరణము ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను టచ్ చేస్తూ ఎవరెవరికి ఎలా ఉండబోతోందో అనేది సవివరంగా నేను మీకు తెలియచేసుకుంటున్నాను. అదే పరిక్రమంలో ఈసారి బుధాదిత్య యోగంలో 12 రాశుల వాళ్ళకి, అందులోనూ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు, స్త్రీలకు అందరికీ కూడా నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. చాలా మందికి పురుషులకైనా జాతకము అని అనుకుంటారు. తప్పు. అంటే మనము జెండర్ లేకుండా చెప్తారు. ఇప్పుడు మనకి పంచాంగంలో కూడా
స్త్రీలు, పురుషులు అనేది ప్రస్తావన ఉన్నప్పటికీ సామాన్యంగా ఆ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి అన్ని అన్వయించబడతాయి అనేది చెప్పదగినటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగంలో ఈ పీరియడ్‌లో ఎలా ఉండబోతోంది? ఎవరెవరికి మంచి జరగబోతోంది? అనే అంశాలు మీకు ప్రతి ఒక్కటి సవినయంగా, సవివరంగా తెలియచేసుకుంటాను. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బుధాదిత్య యోగంలో ఎలా ఉండబోతోందంటే, ఈ బుధుడు, సూర్యుడు యొక్క ప్రభావం వల్ల ఆర్థిక ప్రణాళికలు, బాధ్యతలు, క్రమశిక్షణ, వృత్తిలో నైపుణ్యము పెరిగేందుకు అవకాశాలున్నాయి. శ్రమకు తగిన గుర్తింపు కూడా మీరు ఈ సమయంలో పొందుతారు. గతంలో ఆలస్యమైన పనులు ఇప్పుడు వేగవంతంగా ముగిసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దేశ ఆర్థిక, రాజకీయ, రక్షణ, న్యాయ, వాతావరణ పరిస్థితుల ప్రభావం చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో పరిశ్రమలు, నిర్మాణ రంగము, మౌలిక వసతులు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. రాజకీయంగా పరిపాలనా నిర్ణయాలు, బాధ్యతాయుతమైనటువంటి విధానాలు చర్చనీయాంశం అయ్యే అవకాశం కనబడుతోంది. రక్షణ రంగంలో క్రమశిక్షణ, సాంకేతిక అభివృద్ధి, భద్రతా వ్యవస్థలు మరింత పటిష్టమయ్యే అవకాశం ఉంది. న్యాయ రంగంలో భూమికి సంబంధించిన, ఆస్తికి సంబంధించిన, ప్రభుత్వ విధానాలకు సంబంధించిన అంశాలు ప్రాధాన్యతను సంతరించుకోవచ్చు. వాతావరణ పరంగా చూసినట్టయితే కనుక పర్వత, వ్యవసాయ ప్రాంతాలు, నీటి వనరుల మీద అభివృద్ధి ఈ వీటికి ఎక్కువగా పరిశీలన చేసుకోవాల్సిన అంశము. అయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందుతారు. ఇంజనీరింగ్, అకౌంట్స్, మేనేజ్మెంట్, టెక్నికల్ ఈ విద్యార్థులకు మంచి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కూడా క్రమశిక్షణకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తేనే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ఈ రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుడు క్రమశిక్షణకు అధిదేవుడు. ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వాళ్ళకి సక్సెస్ దానంతట అదే వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి కోర్సులకు ఇది చక్కని సమయము. మీకు చెప్పదగినటువంటి సలహా ఏంటంటే ఆలస్యం చేయకుండా ఏ రోజు పని ఆ రోజు అన్నట్టుగా ఉంటేనే ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు ఆ బాధ్యతలు పెరిగేందుకు అవకాశం ఉంది. మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు కూడా లభించే అవకాశం కనబడుతోంది. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతల కోసము ప్రయత్నించే వారికి ఈ సమయము అనుకూలత కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మరింత శ్రమ పడవలసిన పరిస్థితి తొందరగా అనుకూలత అయితే కనిపించడం లేదు. అయితే మీకు అనుకూలమైన రంగాలు ఏమిటి అంటే పరిపాలన, ఇంజనీరింగ్, బ్యాంకింగ్, నిర్మాణ రంగము, ఐటీ రంగము. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక స్థిరమైన అభివృద్ధికి ఇది అవకాశంగా కనబడుతోంది. దీర్ఘకాలిక ప్రణాళికలు మీకు విజయవంతం అవుతాయి. దీంతో పాటు నిర్మాణము, రియల్ ఎస్టేట్, మెషినరీ, టెక్నికల్ రంగాలకు మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఇది. కొత్త పెట్టుబడులు చేసే ముందు లాభ నష్టాలు కొద్దిగా బేరీజు వేసుకుని మంచి చెడ్డ చూసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి. మీ నిర్ణయాలకు కుటుంబ మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. పని ఒత్తిడిని ఇంటి సంబంధాల మీద చూపించకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. పనిదారి పనిదే, ఇల్లుదారి ఇల్లుదే. దాని ఇన్ఫ్లుయెన్స్ ఇంటి మీద పడకుండా కాషియస్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి. వివాహము, సంతానం చూసినట్టయితే కనుక అవివాహితులకు కుటుంబ సభ్యుల ద్వారా మంచి సంబంధాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు ఇంటి నుంచే ప్రయత్నం చేసుకోండి. ఆలస్యమైన వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విచారం పడకండి. వివాహితులకు దాంపత్య జీవితంలో బాధ్యత, పరస్పర అన్యోన్యత, గౌరవము పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సంతానము భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రయత్నాలు, ప్రణాళికలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక క్రమబద్ధమైనటువంటి ప్రణాళిక మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఒక సిస్టమాటిక్ వేలో మీరు వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టండి. భూమి, యంత్రాలు, పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. దీర్ఘకాలిక పంటలు, తోటల పంటలు కనుక మీరు వేసినట్టయితే అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యవసాయ పత్రాలు, రుణాల విషయాలలో కనుక
జాగ్రత్త తీసుకోండి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీ రంగాలు చూసినట్టయితే కనుక అధికారిక పనులు నెమ్మదిగా అయినప్పటికీ పూర్తయ్యే అవకాశము, స్థిరమయ్యే అవకాశము గోచరిస్తున్నది. పరిపాలన, ఇంజనీరింగ్, ఆర్థిక ఈ విభాగాల్లో ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు వస్తాయి. అయితే ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు, టీం నిర్వహణ ఈ అంశాల మీద అవకాశాలు ఎక్కువ వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో చూస్తే కనుక సాఫ్ట్వేర్, డేటా మేనేజ్మెంట్, సిస్టమ్ అడ్మిన్, టెక్నికల్ రంగాలలో మంచి అభివృద్ధి గోచరిస్తోంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. మీకు కలిసి వచ్చే కలర్స్ నీలము, ఆకుపచ్చ, గోధుమ రంగు. నెంబర్స్ 5, 8, 6. వారాలు శనివారము, బుధవారము, శుక్రవారము. మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి బుధవారము గణపతి ఆరాధన చేయడము, గరికమాలను సమర్పించడము. శనివారం రోజు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శుభప్రదంగా ఉండబోతుంది. కష్టపడే వారికి సహాయం చేయడం చాలా మంచి పని. అయితే మీకు సమయ పాలన, నిజాయితీ ఈ రెండు మీరు తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిందే. అయితే మీరు ఇవ్వవలసిన దానాలు నల్ల నువ్వులు, పచ్చి పెసలు, దుప్పట్లు, విద్యా సామాగ్రి మీరు దానంగా ఇచ్చుకోవాలి. మీకు చెప్పదగినటువంటి మంత్రాలు శని భగవానుడికి ఓం శని శనేశ్వరాయ నమః అనే మంత్రము ప్రతి శనివారము, బుధుడికి సంబంధించి ఓం బుంబుధాయ నమః అనే మంత్రము, గణపతికి సంబంధించి ఓం గ్లౌ గం గణపతియే నమః ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము 108 సార్లు చదువుకోండి. అయితే ఈ ఓవరాల్ గా ఈ మకర రాశి వాళ్ళకి ఈ బుధాదిత్య యోగంలో కాలం కలిసి వస్తుంది. ఉద్యోగ స్థితిగతులు మెరుగుపడతాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రణాళికలు, బాధ్యతల నిర్వహణ, దీర్ఘకాలిక విజయాలకు మీకు ఇది అనుకూలమైన సమయము. అయితే సహనము, క్రమశిక్షణ ఈ రెండిటితోనే మీకు ముందుకు వెళ్ళినట్టయితే స్థిరత్వము, సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశిలో ఉండేవారు చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.